సో డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీలో మెయిన్గా దే బిలీవ్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ చీటింగ్ ఆన్ దెమ్, దట్ దే హ్యావ్ సమ్ వన్ ఎల్స్ ఇన్ దేర్ లైఫ్. సో కొంచెం బయటికి పోయినా ఇప్పుడు పోయి మాట్లాడి వచ్చినావా, ఫోన్ పట్టుకుంటే వాళ్ళకే మెసేజ్ చేస్తున్నావా, మళ్ళీ చెక్ చేయడము, అండ్ ప్రతిదీ మళ్ళీ ఆడికే లింక్ చేసుకొని తీసుకొని వస్తారు. ఏ విషయమైనా, ఇవాళ ఇదెందుకు చేసినావు, ఇవాళ ఈడికి ఎందుకు పోయినావు, ఎందుకు లేట్ వచ్చినావు. ఆ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా దే విల్ స్టిల్ ఫైండ్ అ రీజన్ టు నాట్ బిలీవ్ దెమ్. సో దీనివల్ల ఫ్యామిలీస్ డిస్రప్ట్ అవుతాయి. అంటే ఎంతోమంది దీన్ని ఇట్లనే అంటే ఆర్గ్యుమెంట్స్కి లీడ్ అవుతుంటాయి, డివోర్స్లకు లీడ్ అవుతుంటాయి. వాళ్ళకున్న పిల్లల ముందే ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు పిల్లలు డిస్టర్బ్ అవుతారు, అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ దేర్ వాళ్ళ పిల్లల అకాడమిక్స్ పైన ప్రభావం చూపిస్తుంది. సో ఇదొక రకం. డిల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ ఉంటుంది. డిల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే హై ఇన్ఫ్లేటెడ్ సెల్ఫ్ వర్త్ ఉంటుంది. వాడు మామూలుగా ఇక్కడున్నా కానీ నేను ఎక్కడో వేరే దేశంకి నేను యాక్చువల్లీ నేను ఆ దేశం కింగ్ని, కానీ వాడు నన్ను సీక్రెట్ ఇక్కడ పంపించాను, నేను ఇక పోయేది ఉంది, నేను తొందరగా జాయిన్ కావాలి, ఇట్లా థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఎట్లా ఏడుంది నీకు అట్లా ప్రూఫ్ అంటే మీకు ఎవరు తెలియకుండానే ఉంటుంది ఇట్లా. సో దిస్ ఈజ్ గ్రాండియోస్ డిల్యూషన్స్, ఇది ఒక వెరైటీ. ఇంకొకటి డిల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ అని ఉంటుంది. డెల్యూషన్ ఆఫ్ పర్సెక్యూషన్ ఏంటి అంటే నన్ను ఎవరో చంపడానికి చూస్తుండ్రు, నన్ను ఎవరో హాని కలిగడానికి చూస్తుండ్రు,